హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్మార్ట్ టెక్ టాక్స్ ఎపిసోడ్ 2. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మొబైల్ ప్రైజెస్ ఎందుకు ఎక్కువ అయ్యాయి. ఇది చేయడానికి గల కారణం ఏంటంటే మన సబ్స్క్రైబర్ అయితే కామెంట్ అయితే పెట్టాడు చేయమని. ఒకసారి మీరు కామెంట్ చదవండి, చూస్తున్నారు కదా. దీన్ని బట్టి అయితే మనం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాం. ఈ వీడియోకి మీరు కామెంట్ పెట్టారు అనుకోండి ఎపిసోడ్ 3 గురించి మీరు చెప్పింది కూడా వీడియో అయితే చేస్తున్నాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నా పేరు అఖిల్, మీరు ఇస్తున్నారు అఖిల్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మొబైల్ ప్రైజెస్ ఎందుకు ఎక్కువ అయ్యాయి అని డౌట్ వస్తుంది కదా. మొబైల్ ప్రైజెస్ ఎక్కువ అయ్యాయి అంటే నిజం బయట పడిపోయింది. మనం రోజు మొబైల్ యూజ్ చేస్తాం కదా, ఏ మొబైల్ అయినా సరే. ఆ మొబైల్ తయారు చేయడానికి ఎంత కాస్ట్ అవుతుందని డౌట్ మీకు వచ్చిందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ తీసుకొని ఆ ప్రైస్ తీసుకొని దాని డిస్ప్లే ఎంత, కెమెరా ఎంత, పెర్ఫార్మెన్స్ ఎంత అలా అయితే చూద్దాం. మీరు ఈ మొబైల్ గురించి చూసారనుకోండి, మీ మొబైల్ ఎంత ఉంటుందో మీరు ఏదో ఒక అంచనా అయితే వేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందాం అంటే మనం యూజ్ చేస్తున్న మొబైల్ కాస్ట్ ఎంత, అందులో కంపెనీకి ప్రాఫిట్ ఎంత, మొబైల్ ప్రైస్ రోజు రోజుకి ఎందుకు పెరిగిపోతున్నాయి, ఈ టాపిక్స్ గురించి అయితే ఈ వీడియో అయితే మనం ఫుల్గా కవర్ చేద్దాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టాపిక్ చూద్దాం. మనం రోజు యూజ్ చేసే మొబైల్ ప్రైస్ ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 20,000 మొబైల్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఆ 20,000 మొబైల్ డిస్ప్లే ఎంత, కెమెరా ఎంత, బ్యాటరీ ఎంత, అలా ఆ విధంగా అయితే అప్రాక్సిమేట్ వాల్యూస్ అయితే తెలుసుకుందాం. ఈ పక్కా అయితే కాదు, చేంజ్ అవ్వచ్చు. ప్రతి దాంట్లో డిస్ప్లే ఒకలాగా ఉండదో, డిస్ప్లే ప్రైస్ ఒకలాగా ఉండదో. జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను, వినండి. ఫస్ట్ బ్రేక్ డౌన్ చేద్దాం. అన్ని టేబుల్లో వేసేస్తాను చూడండి. ఎగ్జాంపుల్ డిస్ప్లే 3,000 అనుకోండి, అంటే 3,000 డిస్ప్లే, బ్యాటరీ 800, ప్రాసెసర్ 4,000, కెమెరా 2,000, బాడీ ప్లస్ అసెంబ్లీ కలుపుకొని ఒక 1,500, అదర్ పార్ట్స్ అన్ని కలుపుకొని ఒక 2,000 అనుకోండి. టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అరౌండ్ ఒక 13 to 15K అవుతుంది. షాక్ అయ్యారు కదా, 20,000 మొబైల్ 13 to 15K అని. ఇంతటితో కథ అయిపోలేదు, ఇంకా ఉంది. కంపెనీకి పార్ట్స్ కాస్టే కాదు, ఇంకా చాలా అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అని, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అని, ఇంకా మార్కెటింగ్, యాడ్, యూట్యూబ్, ప్రీమియం. ఫర్ ఎగ్జాంపుల్ మన మోటోరోలా సార్ ఒకటి వచ్చి దిస్ ఇస్ మోటోరాలజీ ఫ్యూషన్ అంటాడు కదా, ఇంకా వాటికి కూడా డబ్బులు ఇవ్వాలి కంపెనీ. ఇంకా ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్, సర్వీస్ సెంటర్ మెయింటెనెన్స్, ఇవన్నీ మనకు తెలిసినవి కదా. ఇవన్నీ కలుపుకొని ఇంకో 3 to 5K అయితే ఎక్స్ట్రా వేస్తారు. 3 to 5K అయితే ఎక్స్ట్రా వేస్తారు. సో 20,000 మొబైల్ టోటల్ కాస్ట్ తక్కువ తీసుకుని సార్ 18K అయితే అవుతుంది, అంటే 18,000 అయితే అవుతుంది. ఇప్పుడు కంపెనీ ప్రాఫిట్ ఎంత తీసుకుంటుంది? 2,000 అయితే తీసుకుంటుంది. అంటే అంత 10 to 20% అయితే ప్రాఫిట్ అయితే తీసుకుంటుంది. అది దీన్ని బట్టి మనకు అర్థమైంది కదా ఎలా ప్రాఫిట్ వస్తుందో. ఇది ఎగ్జాక్ట్ అయితే కాదు, మారిపోవచ్చు. నేనైతే జస్ట్ ఒక అంచనా వేసి ఒక అప్రాక్సిమేట్ వాల్యూ అయితే చెప్పాను, అంతే. దట్స్ ఆల్. ఆ మార్జిన్లో అయితే కంపెనీ అయితే ప్రాఫిట్స్ అయితే తీసుకుంటుందా. మీరు అనుకోవచ్చు ఇది స్కామా? ఇది డైరెక్ట్ స్కామ్ కాదు. ఎందుకంటే కంపెనీస్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేస్తాయి. సర్వీస్ సెంటర్స్ మెయింటైన్ చేయాలి, యాడ్స్ వేయాలి, ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ లెక్క చేసుకుంటాయి. ఈ స్కామే కాదు. కొన్ని బ్రాండ్స్ హైప్ క్రియేట్ చేస్తాయి, దానికోసం అన్నెసరీగా ప్రైస్ పెంచుతాయి. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక మొబైల్ 15,000 ఉంది, అందులో స్పెక్స్ ఈ విధంగా ఉన్నాయి. ఆ స్పెక్సే సేమ్ స్పెక్స్ 25,000 తెస్తారు. అది మనం ఎందుకు కొంటాం? బ్రాండ్ వాల్యూ. ఒక బ్రాండ్ వాల్యూ మొబైల్ 25,000కి వస్తుంది. అదే స్పెక్స్తో బ్రాండ్ లేని మొబైల్, అంటే పెద్ద బ్రాండ్ కాకుండా నార్మల్దే, అదే స్పెక్స్ 15,000కి వస్తుంది. ఇదే మార్కెటింగ్ మ్యాజిక్. ఇప్పుడు ఎవరైనా మనం మొబైల్ ఏదైనా అడిగాను అనుకోండి, రియల్మీ, రెడ్మీ, యాపిల్, సామ్సంగ్ ఇలా చెప్తాం. బ్రాండ్ వాల్యూ అంతే, మనం కొనాలంటే బ్రాండ్ వాల్యూ. ఇప్పుడు మొబైల్ ప్రైజెస్ ఎందుకు అంత ఎక్కువగా పెరుగుతున్నాయి అనేది చూద్దాం. అసలు మొబైల్ ప్రైజెస్ ఎందుకు పెరుగుతున్నాయి అంటే వాళ్ళు అడ్వాన్స్ టెక్నాలజీని వాడతారు. 5G ఇంకా ఫ్యూచర్లో రాబోయే అన్నిటి టెస్టింగ్ చేయడం వల్ల అలా మొబైల్ ప్రైస్ అయితే పెరిగిపోతాయి. ప్రెజెంట్ ఎందుకు పెరుగుతున్నాయి అంటే ర్యామ్, ఏ చార్జ్ బోర్డ్స్ ర్యామ్స్ కొనేసుకుంటున్నాయి. అలా కొనుక్కోవడం వల్ల మొబైల్స్కి అయితే సరిగ్గా దొరకట్లేదు. అందుకని చెప్పి డిమాండ్ పెరిగిపోయి మొబైల్ ప్రైస్ అయితే పెరిగిపోతున్నాయి. వీటితో పాటు ఇవి నేను చెప్తున్నాను, ఇంకా ఇంపోర్ట్ ట్యాక్స్ ఎక్కువైపోయాయి. మెయిన్గా మన ఇండియాలో ఇంపోర్ట్ ట్యాక్స్ ఎక్కువ, మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ పెరిగాయి. బ్రాండ్ ప్రీమియం, మనకు తెలుసు కదా బ్రాండ్ వాల్యూ. సింపుల్గా చెప్పాలంటే టెక్నాలజీ అభివృద్ధి అవుతుంది, ఇంకా హైప్ అయిపోతుంది బ్రాండ్స్. అలా అయిపోవడం వల్ల అయితే మొబైల్ ప్రైస్ అయితే పెరిగిపోతున్నాయి. మొబైల్ ప్రైజెస్ ఎక్కువ అని ఫీల్ అయినట్లయితే ముందు స్పెక్స్ కంపేర్ చేసి కొనండి. బ్రాండ్ కోసం కాదు, వాల్యూ కోసం కొనండి మొబైల్ ఎప్పుడు. సో ఈ చిన్న వీడియోలో మీరైతే చాలా నాలెడ్జ్ అయితే గెయిన్ చేశారు అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియో బడ్జెట్ మొబైల్సా, బ్లూటూత్ అంటే ఏంటా, మొబైల్ ప్రైస్ ఎందుకు పెరిగిపోతున్నాయా, ర్యామ్ అంటే ఏటా, స్టోరేజ్ అంటే ఏటా, కామెంట్ చేసేయండి. ఇప్పుడు మన సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు, వీడియో చేస్తాం. రేపు మీరు చేస్తారో ఇంకో వీడియో చేస్తాను, ఎల్లుండి వేరే వాళ్ళు చేస్తారో వేరే వీడియో చేస్తాను.
చేసేయండి కామెంట్తో పాటు సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. నెక్స్ట్ వీడియో అయితే కామెంట్ చేసేయండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ. జై హింద్.